టీఎస్ వాళ్ళకైతే కీ అయితే రిలీజ్ అయింది కదా. సో వాళ్ళకి వచ్చిన మార్క్స్ అండ్ వాళ్ళకి వచ్చే ర్యాంక్స్ అనేది తెలుసుకోవాలనుకుంటారు కదా. సో ఫస్ట్ అయితే మనం ఎక్స్పెక్టెడ్ మార్క్స్ బేస్ ర్యాంక్స్ అయితే తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ అనేది వాళ్ళకి వచ్చిన మార్క్స్తో ఎగ్జాక్ట్గా ర్యాంక్ ఎంత వస్తుందో నెక్స్ట్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా వచ్చే ఎంసెట్ వీడియోస్ అలాగే కౌన్సిలింగ్ వీడియోస్ మిస్ కాకూడదు కాబట్టి. ఫస్ట్ అయితే మనం ఎక్స్పెక్టెడ్ మార్క్స్ బేస్ ర్యాంక్స్ అయితే చూద్దాం. ఇప్పుడు 160 to 150 మార్క్స్ అనేది మీరు తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది 1 to 30 అయితే ఉంటుంది. 149 నుంచి 140 తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది 31 నుంచి 600 అయితే ఉంటుంది. 139 నుంచి 130 మార్క్స్ మీరు తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది 601 నుంచి 900 అయితే ఉంటుంది. 129 నుంచి 120 మార్క్స్ తెచ్చుకుంటే 901 నుంచి 1200 అయితే ర్యాంక్ ఉంటుంది. ఇలా మీరు బిలో 40 మార్క్స్ తెచ్చుకుంటే అబోవ్ 80,000 ర్యాంక్ అనేది మీకైతే వస్తుంది. ఇప్పుడు ఈ మార్క్స్ వేస్ ర్యాంక్స్ అనేది చూస్తారు కదా, ఇది ఎక్స్పెక్టెడ్ ర్యాంక్స్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలా మీకు 79 నుంచి 70 మార్క్స్ తెచ్చుకుంటే మీ ర్యాంక్ అనేది 10,000 నుంచి 23,500 అనేది ర్యాంక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మీరు ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వేస్ ర్యాంక్స్ అయితే చూస్తారు కదా, ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్తో ఎగ్జాక్ట్గా మీ ర్యాంక్ అనేది ఎంత వస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటే నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. కాలేజ్ డేకో అనే లింక్ అయితే నేను మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ టోటల్ క్వశ్చన్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు వచ్చిన మార్క్స్ అనేది మీరైతే ఇక్కడ టైప్ చేయాలి. ఫర్ సపోజ్ నాకైతే 58 మార్క్స్ అనేది వచ్చాయి. సో నేను సబ్మిట్ కొట్టాను. అలాగే ఇప్పుడు మీ పేరు అనేది టైప్ చేయాలి, అలాగే ఈమెయిల్, అలాగే మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు సబ్మిట్ చేస్తే మనకి ఇక్కడ మార్క్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆ 58 మార్క్స్కి అనేది నాకు 50,101 to 53,500 అనేది నాకు ర్యాంక్ అయితే వచ్చింది. అంటే ఇప్పుడు ఇది ఇప్పుడున్న ఓవర్వ్యూతో అయితే మీకు అయితే ఈ ర్యాంక్ అనేది వచ్చింది. ఇప్పుడైతే నాకు 50,000 నుంచి 53,000 అలా సంథింగ్ వచ్చింది. ఇది ఇప్పుడున్న ఓవర్వ్యూతో అయితే ఈ ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు అందరు మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ర్యాంక్ అనేది డిఫర్ కావచ్చు. సో ఇదైతే ఎగ్జాక్ట్గా మీకు వచ్చిన మార్క్స్తో మీరు ఇక్కడ టైప్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ ర్యాంక్ అనేది అయితే ఇక్కడ ఇస్తుంది. ఇప్పుడైతే మనం కొంతమంది రిజల్ట్స్ చూసుకున్నారు కాబట్టి ర్యాంక్ అనేది ఇలా చూపిస్తుంది. ఇంకా అందరూ చూసుకున్న తర్వాత అయితే మీ ర్యాంక్ అనేది కొంచెం అయితే చూపిస్తుంది, కానీ ఇదైతే ఎగ్జాక్ట్గా అయితే మీకు ర్యాంక్ అయితే చూపిస్తుంది. సో ఇలాంటి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మార్క్స్ వేస్ ర్యాంక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.